ఒక్కసారి ఊహించండి, 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ సినిమా ఫ్లాప్ అయి ఉంటే ఈ రోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవారా? రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేవారా? అసలు పాన్ ఇండియా సినిమా అనే పదం ఇంత పెద్ద ట్రెండ్ అయ్యేదా? ఇవాళ మనం చూస్తున్న తెలుగు సినిమా చరిత్ర పూర్తిగా వేరేలా ఉండేదేమో. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి ది బిగినింగ్ కు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో ప్రభాస్, ప్రతినాయకుడిగా రానా దగ్గుపాటి, హీరోయిన్లుగా అనుష్క శెట్టి, తమన్నా నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అప్పట్లో సుమారు 170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదల సమయంలో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులు ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా స్వాగతించారు. మాహిష్మతి సామ్రాజ్యం, బల్లాల దేవ, శివగామి, కట్టప్ప ఈ పాత్రలన్నీ ఇంటింటికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు 600 నుంచి 650 కోట్ల వరకు వసూలు సాధించి అప్పటి వరకు ఉన్న అనేక తెలుగు సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే ఉత్తమ ఫీచర్ ఫిలిం గా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. అయితే ఈ సినిమా విజయం వెనుక అసలు కారణం ఏమిటి? కేవలం భారీ సెట్లు కాదు, కేవలం గ్రాఫిక్స్ కూడా కాదు, ప్రేక్షకులను చివరి క్షణంలో షాకింగ్ కు గురి చేసిన ఒక్క ప్రశ్న: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న దేశమంతా చర్చనీయాంశమైంది. దానికి తోడు అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ కథ, రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, ప్రభాస్ నటన ఇవన్నీ కలిసి సినిమాను ఒక సంచలనంగా మార్చాయి. ఇప్పుడు ఒక విషయం గురించి స్పష్టంగా చెబుతున్నాం. ఇప్పటి నుంచి చెప్పబోయేది చారిత్రక నిజం కాదు. ఇది కేవలం చరిత్ర ఆధారంగా చేసిన ఒక ఊహాత్మక విశ్లేషణ మాత్రమే. ఒకవేళ బాహుబలి ఫ్లాప్ అయి ఉంటే మొదటిగా భారీ బడ్జెట్ తెలుగు సినిమాలపై నిర్మాతల్లో భయం పెరిగి ఉండేది. 100 కోట్ల పెట్టుబడితో సినిమాలు తీయడానికి చాలా మంది వెనకంజ వేసి ఉండేవారు. ప్రభాస్ కు పాన్ ఇండియా గుర్తింపు రావడం ఆలస్యమై ఉండేది. రాజమౌళి ప్రతిభపై సందేహాలు రావాల్సిన అవసరం లేకపోయినా ఇంత భారీ స్థాయిలో అవకాశాలు వెంటనే వచ్చేవి కాదేమో. తెలుగు సినిమాలను దేశవ్యాప్తంగా ఒకే రోజు అనేక భాషల్లో విడుదల చేసే ధైర్యం కూడా కొంత ఆలస్యం అయ్యి ఉండేది. ఇంత ఖచ్చితంగా జరిగేదని చెప్పలేం, కానీ సినిమా చరిత్రను చూసినప్పుడు ఇవి సహజమైన అవకాశాలుగా కనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో జరిగింది మాత్రం పూర్తిగా భిన్నం. బాహుబలి అద్భుత విజయం సాధించింది, తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది. తర్వాత వచ్చిన బాహుబలి 2, RRR వంటి చిత్రాలకు కూడా ఈ సినిమా బలమైన పునాది వేసిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సినిమా విజయం ఒక హీరో కెరీర్ ను మాత్రమే కాదు, ఒక దర్శకుడి భవిష్యత్తును మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా దిశనే మార్చగలదని నిరూపించిన అరుదైన ఉదాహరణ బాహుబలి. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా చరిత్ర విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.